హాయ్ అండి అందరికీ. నేను బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఎవరైనా చేసుకోవచ్చు. బూందీ లడ్డు రాని వాళ్ళు కూడా ఈ టిప్ పాటించడం వల్ల. ముందుగా నేను 1 కప్ శనగపిండి తీసుకున్నా. ప్యూర్ శనగపిండి అండి. జల్లి పట్టుకొని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి, చూసి వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ లూజ్ అవుతే కూడా బూందీ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మరి గట్టిగా కూడా వేసుకోవద్దు, నార్మల్గా కలుపుకోవాలి. వాటర్ చూసి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలండి. దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడి అయ్యాకనే పిండి వేసుకోవాలండి. ఇలా జల్లి తీసుకొని ఇందులో కొద్దిగా పిండి వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. అస్సలు సిమ్లో పెట్టుకోవద్దు, హైలోనే పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. గట్టిగా చేయొద్దండి. కొద్దిగా బూందీ మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మాడిపోతే బూందీ లడ్డు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్కువ మాడనివ్వద్దు. జస్ట్ ఇలా వేయగానే అర్థమైపోతుందండి. ఈ విధంగా ఉండగానే తీసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి వేసుకోవాలండి. మొత్తం హైలోనే పెట్టి చేసుకోవాలి. నేను 1 కప్తోనే చేశానండి. మీ ఇష్టం. మీకు ఎక్కువ లడ్డూలు కావాలనుకుంటే ఎక్కువ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెసే. ఈ విధంగా మొత్తం పిండితో చేసుకుంటున్నాం. మొత్తం చేసుకున్న తర్వాత ఇంకా వేరే కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు పిండి తీసుకున్నా కదా, 1 కప్పు షుగర్ తీసుకుంటున్నా అండి. 1 కప్ కన్నా కొద్దిగా తక్కువ. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాం. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, పాకం అస్సలు రాదు, చాలా టైం పడుతుంది. కొద్దిగానే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా షుగర్ మొత్తం కలిసే వరకు కలుపుతూ ఉండాలండి. ఇందులోనే నేను ఒక 5 to 6 ఇలాచి దంచి వేసుకున్నా. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. పాకం వచ్చిందా లేదా అని మనకు అర్థమైపోతుంది, మొత్తం దగ్గర పడుతుంది. ఈ విధంగా అయ్యాక చెక్ చేసుకోవాలండి. పాకం వచ్చేసిందండి. ఈ విధంగా తీగలాగా అవుతుంది. ఇలా అన్నప్పుడు అర్థమైపోతుంది. మనం ముందుగా చేసుకున్న బూందీని ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఈ టైంలో. ఎందుకంటే మొత్తం పాకం అంతా మొత్తం కలవదండి, కాబట్టి సిమ్లో పెట్టి మొత్తం కలిపేసుకోవాలి. పాకం మొత్తం గట్టి పడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి కలిపేసుకోవాలి. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా, కిస్మిస్, బాదం, జీడిపప్పు. మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కువ గట్టి పడే వరకు ఉంచొద్దండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా వేడి ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా తీసేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నా. ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వల్ల లడ్డు కట్టడానికి రాని వాళ్ళకు, పాకం సరిగా రాని వాళ్ళకు కూడా ఈజీగా లడ్డు కట్టేయచ్చు. అందుకని నేను చెప్పే కదా ఒక టిప్ చెప్తాను, అదే అండి. కొద్దిగా బూందీ మిక్సీకి వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా ఈజీగా లడ్డు కట్టేసుకోవచ్చండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలండి, లేదంటే చల్లబడిపోతే అస్సలు లడ్డు రాదు. ఎవరికైనా పాకం గట్టిగా వస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి మళ్ళీ కూడా లడ్డు కట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం లడ్డు కట్టేసుకున్నాండి. చాలా ఈజీ ప్రాసెస్.
ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.